బిగ్ టీవీ డిజిటల్లో మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చాలా అత్యంత అమానవీయ ఘటన, అత్యంత అమానుష ఘటన జరిగింది. కోల్కతాలో మరో దారుణం జరిగింది. సో ఇది అంటే ఎక్కడో జరిగింది కాదు, స్వయంగా లా కాలేజీలో. లా కాలేజీలో అందరూ ఒక న్యాయాన్ని అభ్యసిస్తుంటారు. పై చదువుల కోసం ఒక లా అంటే రాబోయే రోజుల్లో వాళ్ళందరూ కూడా లాయర్స్గా వాళ్ళందరూ ఉండాల్సినటువంటి వాళ్ళు అందరూ లా కాలేజీలో వాళ్ళు విద్యార్థులుగా ఉన్నారు. సో అటువంటి లా కాలేజీలో ఎక్కడంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా దగ్గర కస్బా అనే ప్రాంతంలో సౌత్ కోల్కతా అనేటువంటి లా కాలేజీలో ఒక గ్యాంగ్ రేప్ జరిగింది. చాలా అత్యంత అమానవీయ ఘటన జరిగింది. ఆ అమ్మాయి మొత్తుకుంది. అంటే అక్కడ సెక్యూరిటీ రూమ్ ఉంటుంది ఆ లా కాలేజీకి సంబంధించి. ఆ సెక్యూరిటీ రూమ్లోకి బలవంతంగా లాక్కెళ్ళి వాళ్ళొక వద్దన్నా నన్ను వదిలిపెట్టండి అంటూ ఆ అమ్మాయి వేడుకుంటున్నా కూడా, ఒక అన్నాని బతిలాడినా కూడా కనీసం వాళ్ళ మనసు కరగలేదు. అటువంటి ఒక ముగ్గురు గ్యాంగ్ రేపుకు పాల్పడి అమ్మాయిని చాలా తీవ్రంగా వేధించారు, హింసించారు. ప్రస్తుతం అయితే ఆ ముగ్గురిని అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మనోజిత్ మిశ్రా, ఈ 31 ఏళ్ల వయసు గల మనోజిత్ మిశ్రా, తర్వాత 19 సంవత్సరాల జైబ్ అహ్మద్, తర్వాత 20 సంవత్సరాల వయసు గల ప్రమిత్ ముఖోపాధ్యాయ్, ఈ ముగ్గురు ఆ అమ్మాయి పైన అత్యాచారానికి పాల్పడ్డారు. లా విద్యార్థిని పైన అత్యాచారానికి పాల్పడ్డారు. సో దీంట్లో ఈ ముగ్గురిలో ఒక వ్యక్తి ఎవరైతే ప్రధాన నిందితుడుగా ఉన్నారో మనోజిత్ మిశ్రా ఈ లా కాలేజీకి ఓల్డ్ స్టూడెంట్. సో లా కాలేజీ ఓల్డ్ స్టూడెంటు, న్యాయం చదువుకున్నవాడు, చట్టం చదువుకున్నవాడు, ఎంత అమానవీయంగా ప్రవర్తించాడో మనం చూడొచ్చు. సో అత్యంత దారుణమైనటువంటి ఘటన జరిగింది కోల్కతాలో. గతంలో అంటే కరెక్ట్గా సంవత్సరం అటు ఇటుగా 1 year అవుతుందేమో, 1 yearలో ఒక మెడికో పైన 1 year బ్యాక్ ఒక మెడికో పైన ఇట్లాగే ఒక రేప్ జరిగింది. అత్యంత అమానుష ఘటన అది కూడా. సో అది మొత్తం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. దేశం మొత్తం కూడా కదిలించి వేసినటువంటి ఘటన అది. సో అట్లా 1 yearగా కాకముందే, 1 yearకి సరిగ్గా సంవత్సరం గడవక ముందే మరోసారి ఈసారి ఏకంగా లా కాలేజీలో ఈ దారుణం జరిగింది. లా స్టూడెంట్ పైన గ్యాంగ్ రేపు జరిగింది. సో అంటే అసలు నిజంగా ఎటుపోతుంది సమాజం? అంటే అడుగడుగున ఇట్లా అంటే అమ్మాయిల్ని వేధించేవాళ్ళు, అడుగడుగున ఇట్లా ఒక రేప్ చేసేవాళ్ళు, ఇటువంటి ఆలోచనతో, ఇటువంటి క్రూరత్వంగానటువంటి ఆలోచనతో, ఒక జంతు ప్రవృత్తితోటి ఉన్నారా? అది చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోని వాళ్ళని తేడా లేకుండా నిజంగా ఇంత దారుణంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? సో లా స్టూడెంట్ అంటే చాలా ఒక ఉన్నతమైన విద్య. అది రాబోయే రోజుల్లో అంటే భవిష్యత్తులో వాళ్ళే న్యాయాన్ని కాపాడాల్సిన వాళ్ళు, చట్టాన్ని రక్షించాల్సిన వాళ్ళు. అటువంటి ఒక అటువంటి ఒక లా స్టూడెంట్ అయినటువంటి ఓల్డ్ స్టూడెంట్ లా కాలేజీలో ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు. అంటే మొన్న 25th రోజు నైట్ ఈ ఘటన జరిగింది. ఈ ఘటన అనేది వెలుగులోకి వచ్చింది. సో దీంతో ప్రస్తుతం అయితే ముగ్గురిని అరెస్ట్ చేసినట్టుగా మనకు సమాచారం తెలుస్తోంది. ఈ నెల 25న రాత్రి ఈ ఘటన జరిగింది. సెక్యూరిటీ రూమ్లోకి తీసుకెళ్లి బలవంతంగా, సో అమ్మాయి అప్పుడు ఎంత నరక వేదన అనుభవించి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఒక భరోసాగా, ఒక నమ్మకంగా, ఎందుకంటే కాలేజ్ అంటే వాళ్ళ కాలేజీ, ఒక న్యాయం చదువుకుంటున్నటువంటి అమ్మాయి. సో అంటే ఇటువంటి ఘటన డెఫినెట్గా ఊహించదు. ఎందుకంటే ఎక్కడో రోడ్డు మీదనో, ఎక్కడో నిర్మానుష్య ప్రాంతంలోనో, మరొక చోటనో అటువంటి భయాలు ఉంటాయి. నిజంగా ఒక లేడీస్ ఒంటరిగా వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు వెళ్ళకపోవడము, భయపడకపోవడం అనేది ఉంటాయి. కానీ లా కాలేజీ క్యాంపస్లో ఒక అమ్మాయి ఎందుకు భయపడాలి? ఖచ్చితంగా భయపడదు. సో మనం చూస్తున్నాము ప్రధాన నిందితుడు ఎవరైతే మనోజిత్ మిశ్రా ఉన్నాడో, ప్రధాన నిందితుడు టీఎంసీ లీడర్, టీఎంసీకి విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి లీడర్, అక్యూజ్ నెంబర్ 1 ఇన్ కస్బా రేప్ కేసులో మనోజిత్ మిశ్రా అనేటువంటి వ్యక్తి. మనం అక్కడ రౌండ్స్లో మనం చూస్తున్నాం. అక్కడ తన ఫోటోగ్రాఫ్ పైన రౌండ్ మార్క్స్ వేసి మనం చూస్తున్నాం. విత్ టీఎంసీ ఎమ్మెల్యే దబాషిత్ కుమార్ దగ్గర ఉన్నారు. తర్వాత టీఎంసీపీ ప్రెసిడెంట్ త్రినాకూర్ భట్టాచార్య దగ్గర ఆయన ఉన్నారు. అదే ఫోటోగ్రాఫ్లో మనకు కనిపిస్తుంది. తర్వాత టీఎంసీ కౌన్సిలర్ అండ్ మమతా బెనర్జీస్ సిస్టర్ ఇన్ లా కజారీ బెనర్జీ, ఆమెతో కూడా ఉన్నారు. అంటే టీఎంసీలో చాలా యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తి, టీఎంసీలో అనేక మంది నాయకులతోటి చాలా సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి ఈ రకంగా చేశారంటూ బీజేపీ ఆల్రెడీ టీఎంసీ పైన మాటల దాడి చేస్తూనే ఉంది, విమర్శలు గుప్పిస్తోంది. టీఎంసీ వాళ్ళు మమతా బెనర్జీ నాయకత్వంలో, మమతా బెనర్జీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో ఇటువంటి ఘటనలు నిత్యకృత్యంగా మారిపోయినాయి. ఎందుకంటే గత సంవత్సరం జరిగినటువంటి ఆ మెడికో అత్యాచారము
అనేది ఎంత దారుణంగా జరిగిందో మనకు తెలుసు. మొత్తం దేశాన్ని మొత్తం కుదిపివేసింది. సో ఇప్పుడు మళ్ళీ టీఎంసీ లీడర్, స్వయంగా టీఎంసీకి అనుబంధంగా ఉండేటువంటి విద్యార్థి విభాగం నాయకుడు, టీఎంసీ నాయకులతో చాలా క్లోజ్ అసోసియేషన్ కలిగినటువంటి ఆ నాయకుడు ఎవరైతే ఉన్నారో మనోజిత్ మిశ్రా. సో ఆ మనోజిత్ మిశ్రా దీంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సెక్యూరిటీ రూమ్లోకి లాక్కెళ్ళి మరీ అత్యాచారానికి పాల్పడారంటే ఆ సమయంలో ఎంత తీవ్ర మనోవేదన అనుభవించి ఉంటుంది ఆ అమ్మాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ కేసులో ఇప్పటికైతే 3 నిందితుల్ని అరెస్ట్ చేసినట్టుగా సమాచారం తెలుస్తోంది. ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఎవరైతే ప్రధాన నిందితుడిగా ఉన్నారో మనోజిత్ మిశ్రా, ఆయన ఒకప్పుడు ఇదే కాలేజీలో పాత విద్యార్థి, అంటే ఓల్డ్ స్టూడెంట్, మరో ఇద్దరేమో కాలేజీ సిబ్బంది. సో నిందితులు మనోజిత్ మిశ్రా, ఈయన వయసు 31 ఇయర్స్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ జై మహమ్మద్, ఈయన వయసు 19 సంవత్సరాలు. ప్రమిత్ ముఖోపాధ్యాయ, ఈయన వయసు 20 సంవత్సరాలు. ఈ 3 పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా సమాచారం తెలుస్తోంది. ఎస్, మా కొలీగ్ రామ్దాస్ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ రామ్దాస్. కోల్కతాలో చాలా దారుణమైనటువంటి ఘటన వెలుగు చూసింది. ఇది ఎక్కడో కాదు, ఎక్కడో జరిగింది కాదు, లా స్టూడెంట్ పైన, లా కాలేజీలో జరిగింది. అంటే న్యాయాన్ని కాపాడాల్సినటువంటి వాళ్ళే న్యాయాన్ని చదువుకుంటూ, చట్టాన్ని చదువుకుంటూ, భవిష్యత్తులో ఇట్లా న్యాయాన్ని కాపాడాల్సినటువంటి వాళ్ళు ఇటువంటి కేసెస్లో చాలా తీవ్రంగా బాధితుల పక్షాన రియాక్ట్ కావాల్సిన వాళ్ళే, అటువంటి వ్యక్తే, లా కాలేజీ ఓల్డ్ స్టూడెంటే ఈ దారుణమైనటువంటి ఘటనకు పాల్పడడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఎస్, మా ప్రతినిధి, మా కొలీగ్ రామ్దాస్ మనకు మరింత సమాచారం అందిస్తారు. ఎస్ రామ్దాస్, వీళ్ళ 3 అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది, రిమాండ్కి పంపించినట్టుగా తెలుస్తోంది. సో ఈ దారుణ ఘటన ఎట్లా వెలుగులోకి వచ్చింది, ఎప్పుడు జరిగింది, ఆ బాధితురాలు ప్రస్తుతం ఎట్లా ఉందని చెబుతున్నారు? సరిగ్గా ఇట్స్ బిన్ 1 year అవుతుంది. లాస్ట్ ఇయర్ ఆగస్టు మనకు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఘటన మరొకటి. తాజాగా ఇది లా కాలేజ్ ఇన్సిడెంట్ తాజాగా చోటు చేసుకుంది. లా విద్యార్థిని చాలా దారుణంగా వీళ్ళు రేప్ చేసిన ఘటన ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా మళ్ళీ సంచలనం రేకెత్తిస్తుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లోనే ఇలాంటి ఘటనలు తరచు చోటు చేసుకోవడం. ఈ ఏడాదిలో ఇది 2వ ఘటనగా చెప్తున్నారు. దక్షిణ కోల్కతాలోని కస్బా ప్రాంతంలో లా కాలేజీలో విద్యార్థులపై 3 గ్యాంగ్ రేప్ పాల్పడ్డారు. సో ఇది బుధవారం రాత్రి జరిగింది. సమయంలో ఆ బాధితురాలు చదువుతున్న కాలేజీకి చెందినటువంటి 2, అదే కాలేజీకి చెందినటువంటి ఒక పూర్వ విద్యార్థి. ఈ పూర్వ విద్యార్థులు ఆ వ్యక్తి టీఎంసీ లీడర్ గా కూడా చెప్తున్నారు, టీఎంసీ స్టూడెంట్ వింగ్ లీడర్ గా కూడా చెప్తున్నారు. సో 30 ఏళ్ల మనోజిత్ మిశ్రా ఇందులో ప్రధాన నిందితుడు. అలాగే జై మహమ్మద్ 19 ఏళ్ళు, 20 ఏళ్ల ప్రమిత్ ముఖర్జీ. 3 కూడా ఆ రోజు సాయంత్రం ఈ తల్బగాన్ క్రాసింగ్ సమీపంలో ఇద్దరినైతే అరెస్ట్ చేశారు. మరొక నిందితుల కోసం ప్రస్తుతం గాలిస్తున్న పరిస్థితి. 3వ నిందితుడు ముఖర్జీని కూడా అతని నివాసంలో అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. సో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థిని ఎవరు రామ్దాస్? ఆ విద్యార్థిని ఎవరని చెప్తున్నారు? ఆ విద్యార్థిని ప్రస్తుతం ఎట్లా ఉంది? ఎవరైతే రేపుకు గురైందో, ఎవరైతే ఇటువంటి ఒక నీచమైన వ్యక్తిత్వం, నీచమైన మనస్తత్వం కలిగిన వాళ్ళతో రేపుకు గురైందో, ప్రస్తుతం అమ్మాయి ఎట్లా ఉందని చెప్తున్నారు? అసలు అమ్మాయి యొక్క డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? ప్రస్తుతానికి అమ్మాయిని వైద్య పరీక్షల కోసం అయితే ప్రస్తుతానికి కోల్కతాలోని ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా ఈ ఘటన సంబంధించి అయితే ప్రస్తుతం బాధితురాలకి ప్రాథమికంగా వైద్య పరీక్ష నిర్వహించబడింది. అనేక మంది సాక్షుల వాంగ్మూలాలు కూడా తీసుకున్నారు. నేరం జరిగిన స్థలాన్ని కూడా పరిశీలించారు. ఫోరెన్సిక్ ఫలితం వచ్చే వరకు కూడా ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కూడా సీజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ అమ్మాయిని 3 కూడా కాపుగాచి అక్కడ రేప్ చేసిన ఘటనకు మనకు వెళ్ళలోకి చూస్తుంది. సరిగ్గా బుధవారం రాత్రి 7:30 నుంచి 10:30 మధ్యలో సౌత్ కలకత్తాలోని లా కాలేజ్ క్యాంపస్ లో ఈమెపై సామూహిక అత్యాచారం జరిగినట్టు చెప్తున్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తులో 2 విద్యార్థులు ఒక స్టాఫర్ గా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సరిగ్గా ఆ బాధితురాలు చెప్తున్న వివరాల ప్రకారం ఆమెను 12 గంటలకు ఒక పరీక్షకు సంబంధించిన అప్లికేషన్ ఫిల్ చేయడానికి వచ్చింది. సో తర్వాత ఆమె మొదట ఒక యూనియన్ గదిలో కూర్చుంది లా కాలేజ్ లో. తర్వాత ఆ ప్రాథమిక నిందితుడు ప్రధాన గేట్ ను లాక్ చేయమని చెప్పాడు. తర్వాత క్యాంపస్ లోని సెక్యూరిటీ గదిలో తీసుకెళ్లి ఆమెపై ఈ అత్యాచారం జరిగినట్టుగా చెప్తున్నారు. దానిపై ప్రస్తుతం ఎఫ్ఐఆర్ అయితే నమోదైన పరిస్థితి కనబడుతుంది. సో అంటే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఛత్ర పరిషత్ టిఎంసిపి కోల్కతా జిల్లా మాజీ లీడర్ గా చెప్తున్నారు మనోజిత్ మిశ్రా. సో ఈ 3 అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఆ బాధితురాలకి
వైద్య పరీక్ష నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా బీజేపీ చాలా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. మొదటి నుంచి కూడా అంటే గతంలో కూడా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఘటనకు సంబంధించి కూడా మనం చూస్తే కనుక దేశవ్యాప్తంగా అప్పుడు ఒక ట్రైనీ మెడికల్ అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు సంబంధించి కూడా అప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మళ్ళీ అదే కోల్కతాలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల ఇప్పుడు ఇది ఒక రాజకీయ రంగు